హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు ద డైలీ ఎకానమీ క్యాప్సూల్. మనం స్టార్ట్ చేసినటువంటి డైలీ ఎకానమీ సిరీస్ అనేది చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది స్టూడెంట్స్ నుంచి అండ్ గ్రూప్ 2, గ్రూప్ 1 యాస్పిరెంట్స్ నుంచి. ఎందుకంటే చాలామందికి అంటే మీ సిలబస్‌లో ఉన్నటువంటి అంశాలైతే మీరు చదివేస్తారు. దానికి సంబంధించినటువంటి ఎప్పటికప్పుడు మార్కెట్‌లో వస్తున్నటువంటి రివైజ్డ్ ఎడిషన్స్ బుక్స్ అన్నీ కూడా చదివేస్తారు. కానీ ప్రతిరోజు న్యూస్‌లో ఏముంది, ప్రతిరోజు ఒక కొత్త విషయం నేర్చుకోవాలి, దాన్ని నోట్ చేసుకోవాలి. ఇదంతా అంటే కొంతమంది చేస్తారనుకోండి. బట్ కొంతమందికి నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సో, మీకా శ్రమ లేకుండా మీ తరపున మేమే ఎగ్జామినేషన్‌కి ఉపయోగపడేటువంటివి ఇంపార్టెంట్ ఆర్టికల్సే డైలీ న్యూస్‌లో ఏమున్నాయో జూసి అవి ఇవ్వడం అనేది మీకు కొంత సమయాన్ని కలిసొచ్చేలా చేయడం అన్న ఉద్దేశంతో స్టార్ట్ చేశామనమాట. సో, చాలామంది సైన్స్ అండ్ టెక్నాలజీకి కూడా ఇలానే రోజు ఏదో ఒకటి వస్తూనే ఉంటది. న్యూస్‌లో సైన్స్‌కి సంబంధించి ఏదో ఒకటి ఉంటుంది కాబట్టి, సైన్స్‌కి కూడా స్టార్ట్ చేయండన్నారు. సో, ఈ రోజు నుంచే మనం సైన్స్ క్యాప్సూల్‌ని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఎస్పెషల్లీ గ్రూప్ 2 యాస్పిరెంట్స్‌ని దృష్టిలో పెట్టుకొని, మీరు చేయాల్సిందల్లా ఏం లేదండి. ఎవరైనా కోచింగ్‌లవి తీసుకోలేకుండా సెల్ఫ్ ప్రిపరేషన్‌లో ఉన్నవాళ్ళు గానీ, ఇంటి దగ్గర నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు గానీ, సో, వాళ్ళకెవరికన్నా ఇది యూజ్ అవుతుంది అనుకుంటే కనుక షేర్ చెయ్యండి. అండ్ ఛానెల్‌నయితే కొంచెం మీకు సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ఓన్లీ 2 సెకండ్స్ కూడా పట్టదు. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇంకో నలుగురికి రీచ్ వెళ్తుందనమాట. నలుగురికి తెలుస్తుంది. ఉపయోగపడేదే కాబట్టి ఏం వేస్ట్ కాదు కాబట్టి. ఎందుకంటే ఆహ్, చాలా వేస్ట్ కంటెంట్ అనేది మీరు బయట చూస్తూనే ఉంటారు. వాల్యుబుల్ కంటెంట్‌నేమో మనీకి సేల్ చేస్తూ ఉంటారు. బట్ మేమిది డైలీ ఫ్రీ ఆఫ్ కాస్టే ఇస్తున్నాము. ఇందులో ఏమి ఖర్చు అది ఏం లేదు. జస్ట్ మీ నుంచి ఎక్స్‌పెక్ట్ చేసేదల్లా ఓ నలుగురికి షేర్ చేయడం, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం. ఇంతకు మించి మేమేమి ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు. సో, ఎనీవేస్ మీ అందరూ చూపిస్తున్నటువంటి ఈ అభిమానానికి, దీనికైతే మాత్రం చాలా థాంక్స్ అండి. సో, ఈరోజు టాపిక్ విషయానికొచ్చేటప్పటికి కొత్తగా మనకి వైట్ రెవల్యూషన్ 2.0 అనేటువంటి దాన్ని అమిత్ షా గారు నిన్న లాంచ్ చేయడం జరిగిందనమాట. సో, మనందరికీ తెలుసు వైట్ రెవల్యూషన్ అంటే పాలోత్పత్తులకు సంబంధించిందని జెప్పేసి మనకు తెలుసు. అయితే వైట్ రెవల్యూషన్ 2.0 అనేది ఇప్పుడెందుకు స్టార్ట్ చేశారు అంటే కనక, మోడీ గారి మూడవ పర్యాయం పాలనలో భాగంగా 100 రోజుల ఇనిషియేటివ్స్‌లో ఆహ్, ముఖ్యంగా ప్రాధాన్యత ఇచ్చేటువంటి రంగాలలో ఈ డైరీ రంగాన్ని కూడా ప్రధానంగా తీసుకున్నారు. ముఖ్యంగా 3 రంగాలకి ఇంపార్టెన్స్ ఇస్తే, మూడిట్లో టాప్ 3లో డైరీ ఫార్మ్స్ కూడా పెట్టాలని చెప్పేసి, ఈ వైట్ రెవల్యూషన్ 2.0ని తీసుకొచ్చారనమాట. సో, ఈ ప్రోగ్రామ్‌లో భాగంగా ముఖ్యంగా 4 అంశాలకి ప్రాధాన్యతనిచ్చారనమాట. ఒకటి వుమెన్ డైరీ ఫార్మర్స్‌ని స్ట్రెంథెన్ చేయడం, ఎంపవర్ చేయడం. రెండోదొచ్చి లోకల్ మిల్క్ ప్రొడక్షన్‌ని పెంచడం. అంటే ఇక్కడ లోకల్ రైతుల ద్వారా ఏ2 మిల్క్ అంటూ ఉంటాం కదా మనం. దేశీ గేదెలు, దేశీ ఆవుల నుంచి తీసుకొచ్చినటువంటి దాన్ని పెంచడం. అండ్ మూడోదొచ్చి డైరీ రంగంలో ఉన్నటువంటి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే కొరతుందో దాన్ని బలోపేతం జేసి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని పెంచాలి అనే ఉద్దేశంతో మూడో టార్గెట్ పెట్టుకున్నారు. ఇక నాలుగోదొచ్చి మన ఇండియా అవసరాలకి సరిపడిన డైరీ కాకుండా అదనపు డైరీ ప్రొడక్షన్స్‌ని ప్రపంచ దేశాలకి డైరీ హబ్‌గా భారతదేశాన్ని మారుస్తూ ఎక్స్‌పోర్ట్స్‌ని పెంచాలి. ఈ 4 మెయిన్ టార్గెట్స్‌గా పెట్టుకున్నారు. అయితే వీటిని రీచ్ అవ్వడం కోసం ఇప్పటివరకు అయితే డైరీ డెవలప్‌మెంట్ బోర్డ్, నేషనల్ డైరీ డెవలప్‌మెంట్ బోర్డ్ ఆధ్వర్యంలో ఈ వైట్ రెవల్యూషన్‌కి సంబంధించి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ వచ్చారనమాట. ప్రతి ఏటా కూడా డైరీ డెవలప్‌మెంట్ బోర్డ్ నుంచి ఒక 100 ప్యాక్స్ అంటాం కదా మనం. ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీస్. ప్రతి ఊర్లోని సొసైటీలని అంటూ ఉంటాం. సో, అగ్రికల్చర్ సొసైటీలని ఒక 1000 సొసైటీలని మల్టీపర్పస్ ప్యాక్స్‌ని తీసుకొని, వాటికి నేషనల్ డైరీ డెవలప్‌మెంట్ బోర్డ్ రూ. 40,000 చొప్పున ఆర్థిక సహాయం చేస్తూ ఉంటది. ఇట్లాంటి అంటే డైరీ ప్రొక్యూర్‌మెంట్ ఏమన్నా చేయడానికి ఇట్లా అన్నమాట. అయితే ఇప్పుడు ఆ బాధ్యతని కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. తీసుకొని ఇక నుంచి ఈ బడ్జెట్ నుంచి అంటే 2024, 25 బడ్జెట్ నుంచి ప్రతి ఏటా కూడా డైరీ రంగాన్ని దాన్ని అభివృద్ధి చేయడం కోసం బడ్జెట్‌లో కొంత అలొకేషన్‌ని ఇస్తాము అని చెప్పి అమిత్ షా గారు చెప్పడం జరిగింది. సో, ఈ నేపథ్యంలోనే ఎలాగైతే మనకి ఫార్మర్స్‌కి కిసాన్ క్రెడిట్ కార్డ్స్ ఇస్తారో, అదే విధంగా రూపే క్రెడిట్ కార్డ్స్, కిసాన్ క్రెడిట్ కార్డ్స్‌ని డైరీ ఫార్మర్స్‌కి కూడా ఇవ్వనున్నారు. అదే విధంగా ప్రైమరీ సొసైటీస్ అని చెప్పుకున్నాం కదా! ప్యాక్స్. వీటి దగ్గర ముఖ్యంగా డైరీ కోఆపరేటివ్ సొసైటీస్ ఏవున్నాయో విలేజెస్‌లో, వాటి దగ్గర మైక్రో ఏటీఎమ్స్‌ని గూడా పెడుతున్నారనమాట. దీని ద్వారా ఈ డైరీ రైతులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు బ్యాంకింగ్ సేవల్ని డోర్ స్టెప్
సర్వీసెస్‌ని అందుకునేందుకు అవకాశం ఉంటుంది అని చెప్పి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే ఈ రంగంలో ఎంకరేజ్‌మెంట్ చేయడం, అలాగే కొత్త నూతన టెక్నాలజీని తీసుకురావడం ద్వారా కొత్తగా జాబ్స్‌ని కూడా సృష్టించొచ్చు. అంటే యువతని కూడా ఈ డైరీ ఫార్మ్‌లో కొత్త టెక్నాలజీని ఉపయోగించుకొని ప్రొడక్షన్‌ని పెంచే పద్ధతులను గనక తీసుకొచ్చి ఇంట్రొడ్యూస్ చేస్తే యువతరానికి జాబ్స్ కూడా క్రియేట్ చేయొచ్చు అనేటువంటిది కూడా ఒక ఆలోచన. అదే విధంగా ఒక గుజరాత్‌లోనే చూసుకున్నట్లయితే మహిళా రైతులు ఏటా 60,000,00,00,000 బిజినెస్ చేస్తున్నారంట డైరీ ప్రొడక్షన్ మీద. ఒక్క గుజరాత్‌లోనే. మరలాంటప్పుడు ఇదే దేశం మొత్తంలో ఉన్నటువంటి మహిళలందరినీ కూడా బలోపేతం చేయగలిగితే, ఈ డైరీ రంగంలో వాళ్ళు నిలదొక్కుకునేలా చేయగలిగితే, ఇంకెంత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయొచ్చో ఊహించండి. ఎందుకంటే వ్యవసాయం అనేదన్నా ఇంకా పొలానికి వెళ్లి చెయ్యాలి. కానీ డైరీ రంగం అనేటువంటిది ఎవరి ఇళ్ళ దగ్గర వాళ్ళు గూడా చేసుకోవచ్చనమాట. ముఖ్యంగా మహిళలు. అంటే ఇల్లు దాటి వెళ్ళలేము అనుకున్న వాళ్ళు ఇంటి దగ్గరే వాళ్ళు ఇది చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో, కాబట్టి వాళ్ళకి ఇంకా మరింత ప్రోత్సాహకాలు అవి ఇస్తే కనక వాళ్ళు బలోపేతం అవుతారన్న ఉద్దేశంతో ఈ 2.1 తీసుకురావడం జరిగింది. అదే విధంగా ఇంకొక పాయింట్ ఏంటంటే ప్యాక్స్. ఇందాక మనం చెప్పుకున్నాం కదా! ప్రైమరీ అగ్రికల్చర్ క్రెడిట్ సొసైటీస్. ఇవి విలేజెస్‌లో ఉంటాయి ప్యాక్స్. అలాగే జిల్లా స్థాయిలో డీసీసీఎమ్స్ ఉంటాయి మనకి. డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సొసైటీస్. సో, వీటన్నిటిని కలుపుకొని వీటిలో మళ్ళా మల్టీపర్పస్ ప్యాక్స్ అని గూడా ఉంటాయి. ఇవన్నీ కలుపుకొని దేశంలో ఈ రానున్న 5 ఏళ్లలో 67,930 ప్యాక్స్‌కి కంప్యూటరైజేషన్ చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటామన్నారు. సో, ప్రతీదీ అక్కడ జరిగేటువంటి కార్యకలాపాలన్నీ కంప్యూటరీకరిస్తారనమాట. అదే విధంగా ప్యాక్స్‌లో ఈ డైరీ ప్రొక్యూర్‌మెంట్‌ని పెంచాలి. అంటే కొనుగోలు. ప్యాక్స్ ద్వారా కొనుగోలు చేయించాలి లోకల్ డైరీ ప్రొడక్ట్స్‌ని. ప్యాక్స్ ద్వారా కొనుగోలు చేయడం వల్ల ఉపయోగం ఏంటి అంటే, మనకిప్పుడు ప్రైవేట్ యాజమాన్యం ద్వారా కొనుగోలు చేస్తున్నారనుకోండి, దాని రేట్లనేవి వాళ్ళు చేసినటువంటి ఆ ప్రాసెసింగ్‌కి, ప్యాకేజింగ్‌కి వీటికి చాలా ఎక్కువ రేట్లనేవి ఉంటాయి. అదే గవర్నమెంట్ సంస్థ ద్వారా కొనుగోలు చేసి, నిల్వ చేయగలిగి, ప్రజలకి ఎప్పటికప్పుడు అందించగలిగితే కనక, వాటి రేటనేది తక్కువగా ఉంటుందనమాట. సో, అందుబాటు ధరల్లోకి సామాన్యులకు కూడా అందుబాటు ధరల్లోకి తీసుకురాగలుగుతాం. అండ్ ఇప్పుడు ఒక రైతు అది డైరీ ఫార్మర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. వాళ్ళు చేసినటువంటి ప్రొడక్షన్‌ని కొనుక్కునే వాళ్ళు టైంకి వెంటనే కొనుక్కునే వాళ్ళు, ధరిచ్చేవాళ్ళు ఉన్నారనుకోండి. వాళ్ళు మరింత ఎక్కువ ప్రొడక్షన్ చేయడానికి ఉత్సాహం చూపిస్తారు. అదే వాళ్ళు పండించిన పంట గాని, తయారు చేసినటువంటి ఏదైనా గాని కొనుగోలు చేసేవాళ్ళే లేనప్పుడు వాళ్ళకి ముందుకు రారు. ఈ రంగంలో ముందుకు వెళ్ళొచ్చు ఇది అన్నది ఉండదు. ఎందుకంటే పాలనేవేమి నిల్వుండే పదార్థం కూడా కాదు కాబట్టి. దీనికి నిల్వ చేయడానికి, స్టోరేజ్ చేయడానికి అందరికీ ఆ ఫెసిలిటీస్ ఉండవు కాబట్టి. సో, ఆ బాధ్యతని ప్యాక్స్‌కి అప్పచెప్పాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ వైట్ రెవల్యూషన్ 2.0 యోచిస్తుందనమాట. సో, ఇది వైట్ రెవల్యూషన్ 2.0కి సంబంధించినటువంటి సమాచారం. డైలీ మనం క్వెషన్ ఇస్తున్నాం గానీ చాలామంది పెట్టట్లేదు ఆన్సర్స్. మిమ్మల్ని ఆన్సర్ పెట్టమనేది నా కోసం ఏం కాదండి. జస్ట్ మీరు ఆన్సర్ అట్లా పెడుతూ ఉంటే పెట్టేటప్పుడు అది చదువుకొని ఆన్సర్ పెడతా ఉంటారు కదా! రేపు ఎప్పుడన్నా ఎగ్జామినేషన్‌లో వచ్చినప్పుడు మీకు ఈ వీడియో మొత్తం గుర్తొస్తది. అండ్ ఆ టాపిక్ మీద ఎలాంటి క్వెషన్ ఇచ్చినా గానీ మీరు ఆల్రెడీ పెట్టి ఉన్నారు. ఆల్రెడీ ఆన్సర్ చేసున్నారు కాబట్టి టక్కని గుర్తొచ్చిద్దన్న ఉద్దేశంతో ఈ క్వెషన్స్‌ని యాడ్ చేయడం జరుగుతుందంతే. సో, వీలైతే కనుక ఆన్సర్‌ని పెట్టడానికి ట్రై చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్‌కైతే షేర్ చేయండి. యూజ్‌ఫుల్ కోర్సెస్ కోసం మిషన్ ఇంపాసిబుల్ ఐఏఎస్ అకాడమీ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. థాంక్ యూ.